మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవీయగా, మోసే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇశ్రాయేలీలు రెఫీదీము చేరుకున్నారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీరు లేదు. నిర్గమాకాండం 17 అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు చూడొచ్చు. దాహం పెరిగింది. ప్రజలు మోసేతో గొడవ పడ్డారు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థించినా సమాధానం కనిపించదు, ప్రయత్నించినా మార్గం కనిపించదు, మనుషుల సహాయం కూడా కనిపించదు. కానీ నీకు నీరు కనిపించకపోయినా దేవునికి నీరు ఉన్న బండ కనబడుతూ ఉంది. హల్లెలూయా. నీ పరిస్థితి ఎండిపోయిందని నీవు అనుకుంటున్నా, దేవుని వాగ్దానం ఎప్పుడు ఎండిపోదు. దేవుడు మోసేతో ఎక్కడైనా నీరు వెతుకు అని అనలేదు. నీవు ఆ బండను కొట్టగా అని రాయబడింది. నీవు ఆ బండను కొట్టు అంటే దేవుడు చెప్పిన విధంగా విధేయత చూపినప్పుడు అద్భుతం జరిగింది. కొన్నిసార్లు మనం దేవుని అద్భుతం కోరుకుంటాం, కానీ దేవుని ఆదేశానికి విధేయత చూపడానికి సిద్ధంగా ఉండము. మోసే బండను చూసి ఇందులో నీరు ఎలా వస్తాయి అని వాదించలేదు దేవునితో. అతడు దేవుని మాటను నమ్మి బండను కొట్టాడు. దేవుని మాటను నమ్మి అడుగు వేస్తే మనకు అసాధ్యంగా కనిపించిన చోట దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యం మనం చూస్తున్నాం. బండ కొట్టబడినప్పుడు నీరు బయటకు వచ్చింది. ఆ బండను అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో సంబంధం పరుస్తా ఉన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, వారిని వెంబడించిన ఆ ఆత్మీయ బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎంత అద్భుతమైన విషయం. బండ అంటే క్రీస్తు. నీరు అనగా జీవాన్ని ఇచ్చే దేవుని కృప. ఎడారిలో ఉన్న ప్రజలకు బండ నుండి నీరు వచ్చినట్లే ఆత్మీయంగా ఎండిపోయిన మనిషికి క్రీస్తులో జీవజలం లభిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 7 అధ్యాయం 37-38 వచనాల్లో, ఎవడైనాను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొనవలెను అని అంటున్నారు యేసు ప్రభువారు. మనిషి బయట ఉన్న వాటితో దప్పిగా తీర్చుకోలేరు. డబ్బు దప్పిగా తీర్చదు, పదవి దప్పిగా తీర్చదు, లోక సంబంధాలు దప్పిగా తీర్చవు. క్రీస్తు మాత్రమే ఆత్మ యొక్క దప్పిగా తీర్చగలడు. మరొక విషయం, బండ నుండి వచ్చిన నీరు మోసే ఒక్కరే తాగడానికి కాదు, ప్రజలందరూ త్రాగారు. దేవుడు మన జీవితంలో చేసే ఆశీర్వాదం కూడా మన కోసం మాత్రమే కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ కుటుంబం త్రాగాలి. దేవుడు నిన్ను నిలబెడితే ఇంకొకరు బలపడాలి. దేవుడు నీ జీవితంలో ప్రవాహం తెస్తే నీ ద్వారా మరొకరి దాహం తీరాలి. నీ ఒక ఆశీర్వాదపు కాలువగా ఉండాలి. ఆశీర్వాదాన్ని నిల్వ చేసే పాత్రగా మాత్రమే కాదు. ఈరోజు నీ జీవితంలో ఒక హోరేబు ఉండవచ్చు ప్రియ దేని బిడ్డ. నీకు అది ఎండిపోయిన కుటుంబం కావచ్చు, ఎండిపోయిన ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఎండిపోయిన పరిచర్య కావచ్చు, లేక ప్రార్థనలో ఎండిపోయిన అనుభవం కూడా కావచ్చు. కానీ దేవుడు ఈ రోజు చెప్తా ఉన్నాడు, బండను చూసి భయపడకు, బండలో నీరు లేదని అనుకోకు, నేను చెప్పిన మాటను నమ్ము. హల్లెలూయా. మోసేకు బండ కనిపించింది, దేవునికి ఆ బండలో నీరు కనిపించింది. ప్రజలకు ఎడారి కనిపించింది, దేవునికి ప్రవాహం కనిపించింది. నీకు సమస్య కనిపించవచ్చు, దేవునికి పరిష్కారం ఇప్పటికే కనిపిస్తుంది. చివరికి ఒక మాట, బండ ఎంత గట్టిగా ఉన్నా దేవుని మాట అంతకంటే బలమైనది. ఎడారి ఎంత పొడిగా ఉన్నా దేని బిడ్డ, దేవుని కృపల్లో నీటి ప్రవాహం ఉంది. నీ పరిస్థితి మూసుకుపోయినా దేవుని శక్తికి ఏది మూసుకుపోదు. ఈరోజు నీ దాహంతో క్రీస్తు దగ్గరికి రా, నీ ఎడారితో దేవుని దగ్గరికి రా, నీ బండను దేవుని మాటతో చూడు. ఎందుకంటే నీకు బండ కనిపించిన చోట దేవుడు నీటి ప్రవాహాన్ని సిద్ధం చేయగలడు. దేవుడు సమృద్ధైన జీవజలమును, సమృద్ధైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు కలుగచేయునుగాక. ఆమెన్.